మన ప్రొడక్ట్ ఎందుకు వాడాలని వాడ ఆలోచన వచ్చినప్పుడు అసలు ఇప్పుడుండే కండిషన్‌లో మనకి ఇప్పుడుండే రకరకాల డిజార్డర్స్ రావటానికి రీజన్ ఏంటనేది మనకు అర్థం అవ్వాలి. ఎందుకంటే ఒక క్లారిఫికేషన్ ఉండాలి. ఈ రోజుల్లో చాలా రకాల ప్రాబ్లమ్స్ రావటానికి టాక్సిన్స్ పేరుకుపోవటం, అలానే పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోకపోవడం, తీసుకున్న ఆహారంలో సరైన పోషకాలు లేకపోవడం, 3 ఇమ్యూనిటీ లేకపోవడం. ఇమ్యూనిటీ వచ్చే విధంగా కొన్ని ఫుడ్స్‌లో సరైన ఆహారం తీసుకోలేకపోతున్నాం. విటమిన్, మినరల్ డెఫిషియన్సీ అందరికీ ఉంది. ఎందుకంటే ప్రతిరోజు ఒక 7 రకాల పళ్ళు, కూరగాయలు తినాలి. వారంలో 7 రకాలు తింటున్నామంటే దానికి గ్యారంటీ లేదు. తినేది ఇప్పుడుండే కండిషన్‌లో ఎలా పండిస్తున్నారో కూడా మనకు తెలీదు. అందుకోసమే బయట నుండి తీసుకోవాల్సొస్తుంది. దాంతో పాటు ఈ మధ్య కాలంలో రకరకాల అంటే గాలి, నీరు, ఆహారం, వాతావరణం మారి చివరికి ఎలా బతుకుతున్నామంటే ఏ నిమిషంలో ఏ ఇబ్బందొచ్చినా పెద్ద ఆశ్చర్యం లేకుండా బతికేస్తున్నాం మనం. అలాంటి కండిషన్‌లో మన ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం గదా! మన ఆరోగ్యాన్ని డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా కాపాడుకుంటే ఆరోగ్యమే మహాభాగ్యం. డాక్టర్ దగ్గరికెళ్లి ట్రీట్‌మెంట్ తీసుకొని కాపాడుకుంటే ఇంక ఆరోగ్యంగా మనం ఉన్నట్టు కాదు. మనందరికీ తెలుసు. ఓవర్ మెడికేషన్ కూడా తెలియకుండానే చాలా పెద్ద ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మనందరికీ 50, 50% ఫేక్ మెడిసిన్. రీసెంట్‌గా ఎవరంటే డ్రగ్ కంట్రోల్ వాళ్ళుంటారు కదా! వాళ్ళే రిలీజ్ చేశారు. 50% మనం మింగే మందుల్లో మెడిసిన్ మింగడమే తప్పు. దాంట్లో ఫేక్ మళ్ళీ. కాబట్టి మనల్ని మనం కాపాడుకునే కార్యక్రమమే మన హెల్తిక్‌లో ఉండే ప్రొడక్ట్. స్పెషల్లీ మన డీటాక్సిఫైయర్ డైలీ క్లెన్జింగ్‌కి సపోర్ట్ అవుతది. ఇంటర్నల్ క్లెన్జింగ్ అంటే కిడ్నీ, లివరు, లంగ్స్, స్కిన్, కొలను మేజర్ ఆర్గాన్స్‌ని క్లెన్జింగ్ చేయడంలో సపోర్ట్ అవుతది. లోపలున్న చెడు బయటికి పంపించే కార్యక్రమం. 2 మన న్యూట్రినికి మనం తినే ఆహారంలో లేని పోషకాలు దొరుకుతాయి. పోషకాలు బాగా ఎవరికైతే దొరుకుతాయి వాళ్ళ సెల్ యాక్టివ్‌గా పనిచేస్తది. సెల్ యాక్టివ్ ఉంటే ఆర్గాన్ యాక్టివ్ ఉంటది. అలానే మన ప్లమ్యూన్ అందరికీ తెలుసు. కరోనా వచ్చాక మనందరం ఎంత ఇమ్యూనిటీతో ఇబ్బంది పడ్డాము. అలాంటి ఇమ్యూనిటీని బూస్ట్ చేసేదానికి మన ప్లమ్యూన్ సపోర్ట్ అవుతది. ది కీ ఇంగ్రీడియెంట్స్ మన ప్లమ్యూన్‌లో ఉన్నాయి. కిరాటికా, టిక్టా, కుట్కి, హరిద్ర, వషాక, పిప్పలి, గుచ్చి స్టెమ్ లాంటి కీ ఇంగ్రీడియెంట్స్ మన ప్లమ్యూన్‌లో ఉన్నాయి. ఇది మనకి వైరల్, ఫంగల్, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుద్ది. ఎట్ ది సేమ్ టైమ్ జనరల్లీ మన మెయింటెనెన్స్‌లో తప్పకుండా విటమిన్, మినరల్స్ కీ రోల్ పోషిస్తాయి. మన ఆర్గాన్ పనితనంలో ఆ విటమిన్, మినరల్ డెఫిషియన్సీని కంట్రోల్ చేసేదానికి మన వీటైన్ సపోర్ట్ అవుతది. ఎందుకంటే మన దాంట్లో బయోటిన్ అనే పవర్‌ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ ఉంటది. ఎట్ ది సేమ్ టైమ్ గ్రేప్ సీడ్ ఎక్స్ట్రాక్ట్ లాంటి అడిషనల్ ఇంగ్రీడియెంట్స్ మన దాంట్లో ఉంటాయి. అలానే ఎంజైమ్ 10, కోఎంజైమ్ Q10 ఇలాంటి కాంబినేషన్‌తో మన ఎంజైమ్ 10 అంటే సింపుల్ మన డిఫెన్స్ డిటాక్స్‌కి చేసే పని డిటాక్స్ ఫార్ములాగా మనకి డీడీ ఫార్ములా రియల్లీ మనకి సింపుల్ ఇప్పుడుండే కండిషన్‌లో మనం బతకడమే చాలా కష్టం అయింది. అంటే ఏ నిమిషంలో ఏం వయసుతో సంబంధం లేకుండా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇలాంటి సందర్భంలో మన ప్రొడక్ట్ అన్ని కేసెస్ అందుకోసం కొంతమందిలో ఒక్కొక్క ప్రొడక్ట్ ఒక్కొక్కలాగా అంటే ఒక్కొక్క టైంలో వాళ్ళకి రిజల్ట్ కనబడతా ఉంది. కాపోతే మనం ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన మాట ఏంటి అంటే మన ప్రొడక్ట్ సింప్టమాటిక్ ట్రీట్మెంట్ కాదు. మనం జబ్బుని తగ్గించే కార్యక్రమం ఉండదు. కానీ జబ్బు రావటానికి మూలాల మీద అయితే మన ప్రొడక్ట్ పనిచేస్తది. 2 వర్డ్స్ మనకి చాలా క్లియర్ ఉండాలి. ఒకటి మనం రూట్ లెవెల్‌లో ఉపయోగపడుతది. అల్లోపతిక్ అనేది సింప్టమాటిక్ ట్రీట్మెంట్. మనం వెల్‌నెస్ డాక్టర్స్, అల్లోపతిక్ డాక్టర్లు ఇల్‌నెస్ అంటే ఏదైనా ఇబ్బందొస్తే దానికి తగ్గ డాక్టర్‌నే మనం చూయిస్తాం చూడండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ముక్కుకి ఇబ్బందొచ్చిందనుకోండి, ఆ పక్కన ఫేమస్ కార్డియాలజిస్ట్ ఉంటే చూయించం. అతను డాక్టరే. బట్ ఈ ముక్కుకు సంబంధించి చదువు ఎవరైతే నేర్చుకొనున్నారో వాళ్ళకి దగ్గరికి మనం వెళ్తాం. ఇక్కడేంటంటే వాళ్ళు సింప్టమాటిక్ ట్రీట్మెంటు, ఇల్‌నెస్ పైన వర్క్ చేస్తారు. మనం వెల్‌నెస్ కోసం మాట్లాడుతాం. ఏం చేయాలి? ఏం తింటే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చనే విషయాన్ని మనం డిస్కస్ చేయడం జరుగుద్ది. రెండోది మనం ఎక్కువ మన నోటు మనం ఎక్కువ మాట్లాడాల్సిన వర్డ్ ఇంకోటుంది. ప్రివెన్షన్ ఈస్ బెటర్ థాన్ క్యూర్ అంటాం గదా! ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే చాలా పెద్ద టాస్క్ అయిందిప్పుడు. కాబట్టి ఇలాంటి సందర్భంలో మనకి తెలియకుండానే కొన్ని ఇబ్బందులొచ్చినా
అంటే మనలో ఒక ఇది ఉంది, ఇబ్బంది ఏంటంటే చాలా కంట్రీస్‌లో వాళ్ళు బాడీ చెకప్‌లు అయి చేసుకుంటుంటారు. ఎవ్రీ 6 మంత్, 1 ఇయర్ వరకు. 1 ఇయర్‌కి ఒకసారి. ముందే తెలిసిందనుకోండి ఫ్యాట్ లెవెల్స్ పెరిగాయంటే దానికి తగ్గట్టు కొన్ని ఆహారపు అలవాట్లు మార్చుకోగలిగితే గ్రాడ్యుయల్‌గా అది మామూలు పొజిషన్‌కొచ్చే అవకాశాలున్నాయి. మనం అలా చెయ్యం గదా! మన ఇబ్బంది ఏదైతే ప్రాబ్లమ్ డిటెక్ట్ అయిన తర్వాతే మనం ట్రీట్మెంట్ అవుతది. ప్రాబ్లమ్ వచ్చిన తర్వాత ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ తీసుకుంటుంటాం. అందుకోసం మనమేంటి మనందరికీ తెలుసు న్యూట్రా ప్రొడక్ట్‌తో చాలా రకమైన అద్భుతాలు చూసిన వాళ్ళు ఎంతో మందున్నారు. దాంట్లో భాగంగా ఇప్పుడు ఒకవేళ చాలా పెద్ద కేసెస్‌లో కూడా మన ప్రొడక్ట్ ఎలా సపోర్ట్ అవుతుంది అని కూడా మీకు డౌట్ రావచ్చు. మనం వెరీ క్లియర్. వాళ్ళకుండే కండిషన్ ఉంటది కదా! 1, 2, 3, 4 స్టేజెస్ ఉంటాయి కదా! స్టేజ్‌ని బట్టి వాళ్ళ రికవరీ, తర్వాత వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి రికవరీ ఉంటది. అందుకోసమే సార్ డీడీ ఫార్ములా నేను యూజ్ చేశాను. కొంతమందిలో 10 రోజుల్లో రిజల్ట్ కనపడొచ్చు. కొంతమందికి నెల కూడా టైం పట్టొచ్చు. డిపెండ్ వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటది గాబట్టి, ఇక్కడ డీడీ ఫార్ములా స్పెషల్లీ జనరల్ అన్ని డిజార్డర్స్‌లో కూడా సపోర్ట్ అవుతది. ఎట్ ది సేమ్ టైమ్ డిజార్డర్‌ని ఆర్డర్‌లో పెట్టేదానికి కూడా సపోర్ట్ అవుతది. కాపోతే చిన్న చిన్న ఆహారపు నియమాలు అలవాట్లు మార్చుకోవాలి. చిన్నయే ప్రాపర్ లిక్విడ్ తీసుకోవడం, తీసుకునేది కొంచెం మంచిది తీసేసుకోవడం. ఎందుకంటే ఒకటే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పేషెంట్ అయ్యి డాక్టర్ దగ్గరికి వెళ్తాం కదా! అడ్మిట్ అయినప్పుడు వాళ్ళేం జెప్తారు? పళ్ళు తినండి, మంచినీళ్ళు, హాట్ వాటర్ ఎక్కువ తీసేసుకోండి. ఇలానే కదా! రెస్ట్ తీసుకోండి. ఇలాంటియే కదా చెప్తారు. ముందే మనం జాగ్రత్తలు తీసుకుంటే డాక్టర్ వరకు వెళ్ళే కార్యక్రమం కూడా చాలా తక్కువ, అరుదుగుంటది. దానికి నేనే ఉదాహరణ. నేను మెడికల్ ప్రాక్టీషనర్‌ని. మెడికల్‌లో చాలా కాలం ఉన్నాను. 17 ఇయర్స్ ఉన్నాను. బట్ 2 ½ ఇయర్‌తో నేనొక పెద్ద ఇబ్బందితో స్ట్రగుల్ అయ్యాను. బట్ విషయం తెలుసుకున్నాక 3.5 సంవత్సరాల నుంచి ఎటువంటి మెడిసిన్ లేకుండా హ్యాపీగున్నా. అంటే రియాలిటీ మనం దెలుసుకోవాలి. అందుకోసమే మనకర్థమైతే అవతల వ్యక్తి ఎన్ని క్వెషన్‌లు రైజ్ చేసినా మనకు ఆన్సర్ దొరుకుద్ది గాబట్టి, ఎవరికైనా ప్రొడక్ట్ పరంగా ఏవైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి ఫ్రెండ్స్. మనం ఎందుకంటే డౌట్ అయినా క్లియర్ అవ్వాలి, సక్సెస్ అయినా అవ్వాలి. డౌట్ క్లియర్ అయితే సక్సెస్. ఇక్కడ ఒకటే ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తాం. మన సిస్టమ్‌లో ఈరోజు మనం ఏదైతే పని చేస్తున్నామో తెలియకుండానే మన కుటుంబానికి ఒక సెక్యూరిటీ వచ్చేసింది. ఎందుకంటే, మనం ఈరోజు వర్క్ చేసిన వర్క్ తెలియకుండానే మన ఫ్యామిలీకి సెక్యూరిటీ పరంగా ఉంటది. ఎందుకు? మన దాంట్లో జనరేషన్ టుగెదర్ ఇన్‌కమ్ తీసుకునే అవకాశం ఉంది. ఈరోజు మనం తీసుకొచ్చిన మన టీమ్ ఏదైతే ఉందో, రేపటి రోజు మనం ఒక 10 డేస్ బయటికి రాలేని పరిస్థితి ఉన్నా, రేపు వాళ్ళకి వాళ్ళ జీవితం కోసం పని చేయాలనే ఆలోచన గాని వచ్చేస్తే, బయటికి వెళ్ళకుండా కూడా మనం ఇన్‌కమ్ తీసుకునే అవకాశం మన సిస్టమ్‌లో ఉంది. ఈరోజు మనం పడిన రోజుకి 2 గంటల కష్టం. దాంట్లో సెషన్ అటెండ్ అవ్వమని చెప్తున్నాము. టీమ్‌కి ఫోను జేసి సెషన్‌కి అటెండ్ అయ్యారా? లేదా? అని అడుగుతున్నాం మనం. ఏదైనా ఇప్పుడు మనం పెట్టిన ఎలిజిబిలిటీ ఏదైతే ఉందో, మన సక్సెస్‌లో మొదటి స్టెప్పే ఎలిజిబిలిటీ. అంటే ఒక నెల రోజుల్లో గ్రూప్ నుంచి 50, 50 ఐపీ తీసుకురాగలిగిన వాళ్ళు రియల్లీ గ్రేట్. 50 ఐపీ వచ్చిందంటే వాళ్ళు ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు, మేనేజర్ ఉంటారు గాబట్టి, రేపు వాళ్ళకి నెక్స్ట్ మంత్ అదే టార్గెట్ ఇచ్చేస్తే మనం సక్సెస్ అయిపోయినట్టే. కాబట్టి వై హెల్తీక్. హెల్తీక్‌లోకొచ్చినప్పుడు మన కంపెనీలో ఉండే ప్రొడక్ట్ కోసం మనకి తెలియాలి గాబట్టి, ప్రొడక్ట్ పైన ఏదైనా డౌట్ ఉంది అంటే హ్యాండ్ రైజ్ చేస్తే మనం డిస్కస్ చేద్దాం. ఎందుకంటే నిన్నొకతను ఒక మంచి డౌట్ రైజ్ చేశారు ప్రొడక్ట్ పైన. సార్ ఇప్పుడు మన ప్రొడక్ట్ సోరియాసిస్‌లో చాలామంది డాక్టర్స్ చేతులెత్తేస్తుంటారు గదా సార్! అలాంటి సోరియాసిస్‌లో కూడా మీ ప్రొడక్ట్ ఇంత బాగా ఎలా రిజల్ట్ వస్తుందని అడిగారు. ఎందుకంటే సోరియాసిస్ వచ్చిందంటే ఆల్‌మోస్ట్ మెడిసిన్ వాడినప్పుడు తగ్గుతుంటది. మళ్ళీ వచ్చేస్తుంటది. అంత పెద్ద డాక్టర్సు ఎన్ని సార్లు చెప్పినా వాళ్ళైతే ఇది క్లియర్ అవ్వదు సార్. జీవితాంతం మెడిసిన్ వాడుకోవడం అన్నట్టే చెప్తారు. మన దాంట్లో నేను 2, 3 టెస్టిమోనియల్స్ చూసాను సార్. చాలా బ్రహ్మాండమైన రిజల్ట్ వచ్చింది. ఎందుకు అని ఒక క్వెషన్ రైజ్ చేశాను. నేను ఒకే ఒక మాట చెప్పాం. సోరియాసిస్సే కాదు రకరకాల ఇబ్బందుల్లో వాళ్ళు ఆ రోజు వాళ్ళకొచ్చిన దురదనో, లేకుంటే వాళ్ళకొచ్చిన రకరకాల ప్రాబ్లానికి వాళ్ళు ట్రీట్మెంట్ చేశారు. రూట్ లెవెల్‌లో వాళ్ళు ఏ రోజు
మనం అక్కడుండే పేషెంట్‌తో వాళ్ళు డిస్కస్ చేయరు. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, అక్కడ ఏం జరిగిందో అది సెకండరీ. మనం ఇచ్చే డీటాక్సిఫైయరు రూట్ లెవెల్‌లో క్లెన్జింగ్‌కి ఏ రోజైతే ఉపయోగపడిందో, ఆటోమేటిక్‌గా చాలా రకాల ప్రాబ్లమ్ నుంచి బయటపడతాం. అలానే చాలా మందిలో ఏం జరుగుతదంటే, కొంచెం క్రానిక్ ఇబ్బందులు ఉన్నవాళ్ళు ప్రాపర్ న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న ఫుడ్ తీసుకోవట్లేదు వాళ్ళు. చాలా మందికి తెలీదు. రిఫైన్డ్ ఆయిలు, ఆర్‌ఓ వాటరు ఇంట్లో ఉంటే తెలియకుండానే పెద్ద జబ్బులొస్తాయనే విషయం చాలా మందికి తెలీదు. అది డాక్టర్స్ చెప్పరు. మనం కాబట్టి ఇక్కడ చిన్న చిన్న ఆహారపు అలవాట్లు వాళ్ళకేం చెప్పాము రిజల్ట్ రావాలంటే చిన్న మార్పులు చేయండి సార్ అని జెప్పాం. ఏం చేయాలి సార్ అంటే, ఎక్కువ రైస్ అవి తింటారంటే చాలా బాగా తింటానంటే అది లిమిట్ చేసేసుకోండి సార్. ప్రాపర్‌గా ఏం ఏం వాటర్ తాగుతారంటే 2.5 సంవత్సరాల నుంచి బయట మా ఊర్లో ఒక క్యాన్ పెట్టారు సార్. అక్కడి నుంచి ఏంటది ఆర్‌ఓ ప్లాంట్. అక్కడి నుంచి అది ఫస్ట్ అది బంద్ చేయండి సార్ అని జెప్పా. 3 కుదిరితే అవకాశం ఉంటే మాత్రం రిఫైన్డ్ ఆయిల్ తీసి ఏదైనా గానుగ నూనె లాంటిది పెట్టేసుకోండి సార్ అని జెప్పాం. దాంతో పాటు మన ప్రొడక్ట్ ఇచ్చి ప్రాపర్‌గా 3 లీటర్ ప్లస్ లిక్విడ్ తీసుకోమని జెప్పాం. అతను ఆహ్, నాకు తర్వాత అంటే 20 డేస్‌లో సేమ్ ఫార్ములాతో ఒకతను మన ప్రొడక్ట్ వాడి ఆహ్, ఈరోజు అతను ఏమంటారంటే, "ఇంతమంది డాక్టర్లు వేస్ట్ సార్. 20 మంది డాక్టర్లు ఏ రోజు నాకు మందులైతే ఇచ్చారు గానీ, ఎవరు 10 నిమిషాలు టైం ఇవ్వలేదు. ఫీజు లేకుండా మీ దగ్గర నాకు కౌన్సెలింగ్ దొరికేసింది. నాకిప్పుడు భయం పోయింది సార్. సోరియాసిసే కాదు మా ఇంట్లో ఏ ఇబ్బంది లేకుండా నేను కాపాడుకుంటున్నా" అని చెప్పి. ఇలా అవేర్‌నెస్ ఇచ్చే కార్యక్రమం మనం చేస్తున్నాం. ఎస్పెషల్లీ హార్ట్ అటాక్ కోసం సార్ ఒకరు మెసేజ్ చేసున్నారు. ఫ్రెండ్స్ హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ రావటానికి మనందరికీ రీజన్ తెలుసు. స్ట్రెస్ దాంతో పాటు ఇప్పుడుండే పరిస్థితుల్లో లైఫ్ స్టైలే ఎక్కువ శాతం ఉంది. ఇలాంటి కండిషన్‌లో మనం ఎవరికి ఏ ప్రొడక్ట్ ఇచ్చినా అంటే డీడీకి ఫార్ములా వాళ్ళకి సజెస్ట్ చేయొచ్చు మనం. దాంతో పాటు కొన్ని ఆహార నియమాలైతే పాటించాలని పక్కాగా చెప్పండి. ఎందుకంటే ఒక్కసారి హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఎలా ఉంటాయంటే, ఒక్కసారి వచ్చి మెడిసిన్ వాడుతుంటే కూడా సడెన్‌గా మళ్ళీ ఇంకోసారి స్ట్రోక్ వస్తుంది. కాబట్టి ఇక్కడ హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఎవరికైనా ఉన్నా, రాకుండా కాపాడుకోవాలన్నా ముందు చిన్న చిన్న ఆహారపు అలవాట్లయితే మార్చామండి. స్పెషల్లీ హార్ట్ రిలేటెడ్ ఇష్యూ ఆల్రెడీ డిటెక్ట్ అయితే మాత్రం ముందు ఇంట్లో ఉండే రిఫైన్డ్ ఆయిల్ తీసి ప్యాక్ చేసి పక్కన పడేసేయండి. ఎందుకంటే అది వెరీ రిస్కీ. బ్యాడ్ కొలెస్టరాల్ రెడీ అవ్వడానికి వన్ ఆఫ్ ద మేజర్ రీజన్. అలానే ఆలోచన విధానం కూడా మారాలి. స్ట్రెస్ లెవెల్స్ నుంచి బయటికి పడాలి. ఇవి చేస్తూ మన డీడీ ఫార్ములా లేదు అన్నీ పెట్టుకోలేరు సార్ అంటే ఎంజైమ్ 10, వీటైన్, డీటాక్స్ అయినా ఇవ్వచ్చు. ఎంజైమ్ 10, వీటైన్, న్యూట్రినిక్ ఇవ్వచ్చు. అంటే డిపెండ్ ఆన్ పేషెంట్ పరిస్థితి, అతను పెట్టుకునే డబ్బులు పెట్టుకోగలరా లేదా? ఎందుకంటే చాలా బ్రహ్మాండమైన ప్రొడక్టే సార్. చాలా మందిలో రూ. 5,000 అనేసరికి వాళ్ళకుండే జీతమే 5, 10,000, 20,000 ఉంటది. అలాంటప్పుడు 5,000 పెట్టుకోలేని పరిస్థితి ఉంటది. అలాంటప్పుడు ఎంజైమ్ 10 మ్యాండేటరీ చేయండి. హార్ట్ రిలేటెడ్ ఇష్యూలు ది బెస్ట్ రిజల్ట్ చూడొచ్చు. దానికి నంబర్ ఆఫ్ టెస్టిమోనియల్స్ కూడా మన వాళ్ళ దగ్గరున్నాయి. కాకపోతే ఒకటే వాళ్ళు ఆడుతున్న మెడిసిన్ అయితే ఎప్పుడు ఆపొద్దు. అది ఎప్పుడు ఆపొచ్చు అంటే డాక్టరే జెప్తారు. ఎందుకంటే వాళ్ళు రేపు రీసెంట్‌గా ఒకతను మనకి డయాబెటిక్ మీద ప్రొడక్ట్ వాడారు. మనమేం జెప్పాం, మన ప్రొడక్ట్‌తో పాటు ఎగ్జిస్టింగ్ డాక్టర్ ఏదైతే ప్రొడక్ట్ ఇచ్చున్నారో అది కూడా వాడండి సార్ అంటే, అతను ఒక 28 డేస్ మన ప్రొడక్ట్ వాడిన తర్వాత కొంచెం అతనికి షుగర్ డౌన్ అయినట్టు ఏవో సింప్టమ్స్ కనబడ్డాయంట. డాక్టర్ దగ్గరికి వెళ్లారు. టెస్ట్‌లన్నీ చేయించుకుంటే అతనేం చేశారంటే, అప్పటి వరకు రోజుకి 2 అంటే ఉదయం టాబ్లెట్, రాత్రి టాబ్లెట్, మధ్యాహ్నం హాఫ్ టాబ్లెట్ ఇచ్చేవాళ్ళంట. ఇప్పుడు డాక్టర్ ఏం చేశారంటే, 2.5 టాబ్లెట్ మీకు అవసరం లేదు సార్. ఏదో చాలా బ్రహ్మాండంగా ఉంది. ఒక సంవత్సరం నుంచి మీ బాడీలో కనబడిన చేంజింగ్ కనబడుతుంది. ఏదో జాగ్రత్తలు తీసుకుంటున్నట్టున్నారు. ఇప్పుడు మీరేం చేస్తారంటే, ఉదయం ఒక టాబ్లెట్ ఎయండి. రాత్రి హాఫ్ టాబ్లెట్ ఎయండి అని చెప్పడం జరిగింది డాక్టరే. ఎందుకంటే, 1 టాబ్లెట్ ఎగిరిపోయింది. అతను చాలా హ్యాపీ అయిపోయారు. సార్ చాలా బావుంది సార్. నా ప్రొడక్టే కాదు. నాకు నచ్చిన వాళ్ళందరికీ నేను ప్రొడక్ట్ కోసం చెప్తా. ఇప్పుడు చాలా మంది మనవాళ్ళు కూడా, "సార్ ఈ ప్రొడక్ట్ వాడండి మీకు మందులతో పనే లేదంటారు." బట్ ఒక్కొక్కరి బాడీ తత్వాన్ని బట్టి మెడిసిన్ ఎప్పటినుంచో యూజ్ చేస్తున్నారు కదా! ఒక వాళ్ళు నిజంగా మన ప్రొడక్ట్ ఒక 3 మంత్స్ వాడారంటే వాళ్ళకి చాలా చేంజెస్ కనబడతాయి. కాకపోతే వాళ్ళకి ఆ మైండ్ సెట్ మనం రెడీ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు అందరూ ఎలా ఉన్నారో తెలుసు గదా! ఇలా టాబ్లెట్ మింగితే అలా తగ్గిపోవాలి. అవసరమైతే కిడ్నీ పోయినా పర్లా. ఇలాంటి పరిస్థితిలో ఉన్నారు గాబట్టి ఒకటే చెప్పండి. అవేర్‌నెస్ ఇవ్వండి. ఎందుకంటే ఇప్పుడు ఏ ఇబ్బంది
రిస్క్ లేదు. కాకపోతే దాన్ని అలా వదిలేస్తే మాత్రం తెలియకుండానే ఒక్కొక్క ఆర్గాన్‌ని కూడా నాశనం చేస్తుంటాయి. కాబట్టి హార్ట్ రిలేటెడ్ ఇష్యూ ఉన్నవాళ్ళు మన ఎంజైమ్ 10 బ్రహ్మాండంగా యూజ్ చేయొచ్చు. మెయిన్ వాళ్ళని కొంచెం వీలైనంత వరకు అవేర్‌నెస్ ఇచ్చే కార్యక్రమం చేస్తే రేపు మనం వాళ్ళకి దేవుళ్ళలా కనపడతాం. తెలియకుండానే వాళ్ళ ఇంట్లో ఏ ప్రాబ్లమ్ వచ్చినా ముందు ప్రిఫరెన్స్ మన ప్రొడక్ట్‌కి ఇస్తారు వాళ్ళు. కాబట్టి హార్ట్ రిలేటెడ్ ఇష్యూలో ఎంజైమ్ 10, వి10 పెట్టొచ్చు. డబ్బులు పెట్టుకునే వాళ్ళైతే డీడీకిట్, వి10, ఎంజైమ్ 10 కూడా పెట్టొచ్చు. అలానని వాళ్ళు వాడే ఇంగ్లీష్ మెడిసిన్ మనం ఎప్పుడు కూడా ట్రీట్మెంట్‌కి గాని, క్యూర్‌కి గాని మన టాబ్లెట్ ఇవ్వట్లేదు. మనం రూట్ లెవెల్ మనం ఇచ్చేది న్యూట్రాస్యూటికల్. ఏదైనా ట్రీట్మెంట్ పరంగా ఇవ్వాలంటే అది అలోపతిక్ అయినా అవ్వాలి. ఆహ్, లేకపోతే ఆయుర్వేదాలో కూడా కొన్ని ఆహ్, మెడిసిన్ ఉంటాయి. మెడిసిన్ రూట్‌లో ఉంటాయి అవి. అయి ట్రీట్మెంట్ పరంగా యూజ్ చేస్తాం. మనం మాట్లాడాల్సింది ఒకే ఒక మాట రూట్. రూట్. డాక్టర్స్ వైపు నుంచి మాట్లాడాల్సింది సిమ్టమ్. కాబట్టి మన ఆ ప్రొడక్ట్ యూజ్ చేయండి సార్. ఎవరైనా ఉంటే కొంచెం కాకపోతే వాళ్ళని ఎడ్యుకేట్ చేసి ఇవ్వండి. తర్వాత ఫ్రెండ్స్ మన ప్రొడక్ట్ కోసం మాట్లాడినప్పుడు ఈ విషయం చాలామంది చెప్పట్లేదు. మన ప్రొడక్ట్ వాడిన మొదటి 3-4 వారాల వరకు కొంతమందిలో కొన్ని అగ్రివేషన్స్ బయటపడతాయి. ఏంటది? ఎలర్జీలా రావటం గానీ, హెడేక్ రావటం గానీ, టెంపరేచర్ రావటం గానీ, లేకపోతే మోషన్స్ అవ్వటం గానీ, మోషన్ టైట్ అవ్వటం గానీ, లేకుంటే ఆకలి పెరగటం గానీ జరగొచ్చు. ఇది పాజిటివ్ సిమ్టమ్ ముందే చెప్పండి. ఇలాంటి అంటే వాళ్ళకున్న ఇబ్బంది పెరిగినట్టు కనిపించొచ్చు. వాళ్ళకొకటే చెప్పండి. మొదటి 10 రోజులు ఇలా ఉంటది. మొదటి 3-4 వీక్స్ ఇలా ఉంటదని మనం చెప్పామనుకోండి, ఏదైనా ఇలాంటి ఇబ్బంది రాంగానే వాళ్ళు పాజిటివ్ వేలో ఆలోచిస్తారు. లేదంటే వెంటనే ప్రొడక్ట్ ఆపేస్తుంటాం. కాబట్టి ముందే మనం ఇలాంటి అగ్రివేషన్స్ ఉంటాయి. ఎందుకంటే మనం ఇప్పటి వరకు మన బాడీని అలోపతిక్ మెడిసిన్‌తో పెంచాం. ఒకేసారి నేచురల్ ప్రొడక్ట్ ఇచ్చేసరికి అంత యాక్సెప్టెన్సీ ఉండదు. ఇలాంటి సందర్భంలో ఇలాంటి అగ్రివేషన్ పడుతుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే కొంచెం లిక్విడ్స్ పెంచమని చెప్పండి.